కొంచెం వెనక్కి రండి. జనరల్ సరోజ్ సలామీ और अंधे चक और आजो चक श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। और अंधे सेंट्री कर रहे बाकी गार्ड किसान छाप కొద్దిగా అనుకున్నాను మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నారు. ఆయన స్టూడెంట్ లీడర్గా అనేక ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు సక్సెస్ అయ్యాయి. అప్పటి నుంచి సక్సెస్ మ్యాన్గా ఆయన పేరు పొందారు. మా తాతగారు నాన్నగారు ఎస్సీలో చేశారు. సంస్థాపించడంలో వీళ్ళందరికీ కుటుంబ నేపథ్యం అంతా విద్యాశాఖలో ఉంది. అటువంటి గోల్రా శ్రీనివాసవరం గారు ఎంపీ అయితే మనం చాలా ఆనందపడిపోయాం. కేంద్ర సహాయ మంత్రి అని తెలిసి ఎంతో ఆనందపడిపోయాం. అటువంటి మంత్రి గారికి ఏఆర్కేఆర్ స్కూల్ తరఫున ఈ విజ్ఞాన గారి తరఫున ఇవాళ స్వాగతం తెలియజేస్తూ జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేస్తున్నాం. ముందుగా ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు రెండో బ్యాగ్ ఓకే సార్ ఓకే అండి ఓకే మైకులు అనే ఎనక్కోండి అన్న ఎవరో జెండా కనబడతారు. मातरम मातरम वंदे मातरम जय भारत माता की जय जय भारत माता की जय बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की ఈ రోజున నేను చదువుకున్నటువంటి పాఠశాల విద్యార్థులు, ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ మరి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, సంఘ సేవకులు రంగసేవ గారి ఆధ్వర్యంలో వీళ్ళు ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో నేను పాల్గొనడం, నేను చదువుకున్న పాఠశాల యొక్క విద్యార్థుల ర్యాలీలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. మనందరూ కూడా తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, కుల మత లింగ భేదాలు లేకుండా ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, ఈ దేశంలో ప్రజలందరికీ కూడా ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఎటువంటి తారతమ్యం ఉండకూడదు. అందరూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాన న్యాయం, కులాలకి మతాలకి అతీతంగా ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, లింగ భేదం ఉండకూడదు, మతం భేదం ఉండకూడదు, కులం భేదం ఉండకూడదు అనేది నినాదం. అదే జాతీయ సమైక్యత.
కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో విద్యార్థులందరూ జాతీయ సమైక్యతని పెంపొందించేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ ఉన్నదో అది నేను చదువుకున్నటువంటి పాఠశాల. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాఠశాలలోనే నా నాయకత్వానికి బీజాలు పడ్డాయి. నేను 3వ తరగతి నుంచి కూడా 9వ తరగతి వరకు క్లాస్ లీడర్గా ఉన్న నేను 10వ తరగతిలో స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్గా నియమించబడడం ద్వారా విద్యా సంఘాల్లో పనిచేయడం ద్వారా ఆనాడు పడ్డటువంటి బీజాలు ఈనాడు నన్ను కేంద్ర మంత్రి స్థాయికి తీసుకువెళ్ళాయి అనడంలో ఎటువంటి అనుమానం సందేహం కూడా లేదు అనేటువంటి విషయం గర్వంగా చెప్తూ ఉన్నాను. ఇంకా నా జీవితంలో 2 విషయాలు, ఏదైతే పాఠశాల ఉందో మర్చిపోలేనటువంటి సంఘటన, ఆ పాఠశాల ఉన్నటువంటి ప్రాంతానికి నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికై ఆ పాఠశాలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. అదేవిధంగా నేను ఏదైతే నా విద్యార్థి నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాను, విద్యార్థి నాయకుడిగా జిల్లాలో రాష్ట్రంలో ఏదైతే నాకు గుర్తింపు వచ్చిందో అటువంటి విద్యాసంస్థలు డిఎన్ఆర్ విద్యాసంస్థలు, అదే డిఎన్ఆర్ విద్యాసంస్థలకు జాయింట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా 11-12 సంవత్సరాలు పనిచేయడం, ఏదైతే చదువుకున్నానో అదే పాఠశాలకి అదే కళాశాలకి నాకు రిప్రజెంటేటివ్గా ఉండడం ఒక గర్వకారణంగా నా జీవితంలో నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. అదేవిధంగా వేళ మళ్ళీ అదే పాఠశాల విద్యార్థిగా అదే ప్రాంతంలో ఉండి వేళ కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగా. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో కొన్ని పని ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలకి రావడమే కాకుండా నేను చదువుకున్నటువంటి పాఠశాలలు బండా వీర్రాజు ఎలిమెంటరీ స్కూల్, ఏదైతే ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్, ఇంటర్మీడియట్ కేజీఆర్ జూనియర్ కాలేజ్, డిగ్రీ అండ్ లా డిఎన్ఆర్ లా కాలేజ్, ఈ విద్యా సంస్థల యొక్క రుణాన్ని తీర్చుకుంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను.